జరిగేటి వాటన్నిటికి వాటి వెనకాల బీఆర్ఎస్ ఉందంటున్నారు. తప్పండి. ఎందుకంటే మీరు గతంలో చూశారు గురుకులాలు టీఆర్ఎస్ పార్టీ పెట్టి గురుకులాలు నడిపింది. అప్పుడు ఎటువంటి ఇన్సిడెంట్ కూడా ఇంతవరకు జరగలేదు ఎప్పుడు కూడా. కానీ తప్పు ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఏం లేదండి. అంటే డబ్బులు ఇచ్చి మరి చేయిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. లేదండి, డబ్బులకు ప్రచారం చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. ఇంతకుముందుకు ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టివ్గా అయిపోయింది. నిజం ఉంటేనే మాట్లాడతారు, నిజం ఉంటేనే ఫోన్లో చూపిస్తారు ఇప్పుడు. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ గారు ఒక మంత్రి అయి ఉండి అలాంటి మాటలు చేయడం అనేది మీరు ఏ విధంగా వ్యాఖ్యానిస్తారు? ఇప్పుడు ఏంటంటే తను మాట్లాడింది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి పండగకి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మురుకులల్లా అవి తిని ఫుడ్ పాయిజన్ అయిందంటున్నారు. అది తప్పండి. మీరు చూశారు కూడా కొండ సూర్య గారు కూడా గతంలో ఏం మాట్లాడారు, తర్వాత కోర్టు పాలయ్యారు, కోర్టుకి ఏం సమన్లు వచ్చాయి, కోర్టుకు పోతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు మాట్లాడిన దాంట్లో దేంట్లో కూడా నిజం లేదనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. దాంట్లో మేము సపరేట్గా ఈరోజు చెప్పే అవసరం లేదు. ప్రజలు పర్ఫెక్ట్గా చూస్తున్నారు ఏం మాట్లాడుతారు, కాంగ్రెస్ పార్టీకి ఏం మాట్లాడుతారు, వాళ్ళు ఎలాగా స్పందిస్తారు అనేది క్లారిటీగా చూస్తారు వాళ్ళు.